హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు చింతాకు పొడితోటి చిన్న చేపల కర్రీ అయితే రెడీ చేసుకుందాం. చాలా అంటే చాలా బాగుండిద్దండి. మనం పాతకాలం నాటి పద్ధతిలో అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే అర కేజీ చేపలు అయితే క్లీన్ చేసుకున్న చేపలు అయితే అర కేజీ అయితే తీసుకున్నాను నేను. చూసారు కదా, చిన్న చిన్న చేపలు బాగుంటాయి. మనకి చింతాకు పొడి వేసి గట్టిగా ఎగరేస్తే 2 days కూడా ఉండిద్దండి. కూర అనేది అస్సలు పాడవదు. చాలా అంటే చాలా బాగుండేది. చూసారు కదా, చిన్న చేపలు ఇవి. ఇప్పుడైతే ఈ చేపల్లోకి అయితే పసుపు అయితే వేసుకుందాము. ఒక 1/4 టీ స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నాను. కారం అయితే మీ టేస్ట్కి తగ్గట్టు అయితే చూసి అయితే వేసుకోండి. కారం వేసిన తర్వాత సాల్ట్ కూడా వేసుకుందామండి. ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఒక టమాటా ఒకటి, పచ్చిమిరపకాయలు ఒక 4, ఆనియన్స్ ఒకటి అయితే వేసుకున్నాను. వేసిన తర్వాత ధనియాలు, జీలకర్ర, మెంతుల పొడి అయితే ఒక స్పూన్ అయితే వేసుకోవాలి. వెల్లుల్లి అయితే ఒక 10 రెమ్మల వెల్లుల్లి, జీలకర్ర ఒక అర స్పూను దంచి అయితే వేసుకోండి. వేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ వచ్చి మనకి చింతాకు పొడి అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. చింతాకు పొడి అయితే ఒక 4 స్పూన్లు అయితే వేసుకుందాం. ఫస్ట్ 4 స్పూన్లు వేసిన తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు మనం. ఇప్పుడు చింతాకు పొడి వేసిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ అయితే 3 టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ అయితే వేసుకుందాము అండి. వేసిన తర్వాత మనం చేత్తోనే కలుపుకోవాలి. గంటితో అట్లా కాకుండా చేత్తోనే కలుపుకుందాము. ఇట్లా చేత్తో మొత్తం కలిపేసుకోండి. ఉప్పు కారం మొత్తం మనకి చేప ముక్కలకి మంచిగా పట్టించండి. ఇట్లా కొంచెం పట్టించిన తర్వాత ఇంకొక స్పూన్ వేసుకుందాం ఫ్రెండ్స్. మనం పొడి చింతాకు పొడి అయితే ఇంకొక స్పూన్ వేసుకుందాము. ఇప్పుడు 5 స్పూన్లు చింతాకు పొడి వేసుకున్నాము అర కేజీ చేపలకి. మొత్తం ఇట్లా కలిపేసిన తర్వాత వాటర్ అయితే తీసుకుంటున్నాను. 1.5 గ్లాసు వాటర్ అయితే వేసేసుకొని మొత్తము చేత్తోనే కలిపేయండి. చేత్తోనే మొత్తం ఇట్లా కలిపేసి స్టవ్ మీద పెట్టేయటమేనండి. లాస్ట్లో కొంచెం కరివేపాకు అయితే వేసుకుందాము. కరివేపాకు వేసేసి మొత్తం ఇట్లా కలిపేయండి. ఇంక చేత్తో మనం మొత్తం కలిపేసిన తర్వాత కరివేపాకు అయితే ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని స్టవ్ మీద పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. ఈ పులుసు అంతా కొంచెం మనకి ఇంకిపోవాలి. పులుసు అంతా ఇట్లా దగ్గరకైతే రావాలండి. ఒక 10 నిమిషాలు హైలో ఉంచేసి తర్వాత ఈ మీడియం ఫ్లేమ్లో సిమ్లో పెట్టేసి ఒక 7-8 నిమిషాలు అయితే ఉంచండి. చాలా దగ్గరకైతే రావాలండి. ఒకవేళ మనకి ఇంకా దగ్గరకు రాలేదనుకుంటే ఇంకా సేపు అయినా ఉంచేసి చక్కగా దగ్గరకైతే రావాలి. మనకి కూర అనేది వాటర్ అన్నీ ఎగురుకుపోవాలి. మనం వేసిన వాటర్ అన్నీ ఎగురుకుపోయి గట్టిగా అయితే రావాలండి కూర అనేది. ఇప్పుడైతే సాల్ట్ అయితే వేసుకుందాము. సాల్ట్ అయితే చూసాను నేను, సరిపోలేదు. సాల్ట్ అయితే ఒక అర స్పూన్ సాల్ట్ వేసేసి ఒకసారి మొత్తం ఇట్లా తిప్పేయాలి. గంటితో తిప్పకుండా ఊరికే క్లాత్ ఒకటి తీసుకొని మనం పెద్దోళ్ళు ఇట్లా తిప్పుతారు కదా, అట్లయితే తిప్పేసేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేద్దాము. స్టవ్ మీద పెట్టేసి నేను వేరే బౌల్లోకి అయితే మారుస్తున్నాను ఫ్రెండ్స్. నేను స్టీల్ బౌల్లోకి అయితే మారుస్తున్నాను. ఎందుకంటే ఈ కర్రీ అనేది నైట్ అంతా ఇట్లాగే ఉండిద్ది. ఈరోజు చేసిన కర్రీ మరుసటి రోజు మధ్యాహ్నం కానీ తింటే టేస్ట్ ఎక్సలెంట్గా ఉండిద్ది. అందుకని ఈరోజు ప్రిపేర్ చేసుకొని కర్రీ అనేది ఈరోజు తినకుండా రేపటికైతే తిన్నామని చెప్పేసి స్టీల్ బాండీలోకి అయితే వేసుకుంటున్నాను. మీరైతే కూరకు ఇది ఉండిద్ది కదా, కుండ ఉండిద్ది కదా, బౌలు, దాంట్లో చేసుకున్నారంటే ఎక్సలెంట్గా ఉండిద్ది ఫ్రెండ్స్. ఇప్పుడైతే బాండీలోకి మార్చేసుకున్న తర్వాత ఇంకాసేపు అయితే సిమ్లో పెట్టేసుకొని ఇంకొంచెం దగ్గరకు రానివ్వాలి. అట్లా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసేసి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మూత పెట్టేసేసి తెల్లారి మధ్యాహ్నం తినండి. ఎక్సలెంట్గా ఉండకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే చిన్న లైక్ ఇవ్వండి.